హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పారమట్టాకు దగ్గరలో ఉన్న పారమట్ట సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాము. దారిలో ఇలా నడుచుకుంటూ వెళ్తే ఈ అందమైన ప్రకృతి దృశ్యాలన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇది అక్కడ కోర్టు హాల్ట, చాలా బాగుంది. ఇది కూడా బయట నుంచి. ఇదే సెంట్రల్ లైబ్రరీకి ఎంట్రన్స్. ఇక్కడ లోపల చూసారుగా గోలీ సోడాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ అప్పుడు పూర్వకాలం యూజ్ చేసినవిట. లైబ్రరీలో పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం, ఫ్యామిలీ అంతా చదువుకోవడానికి ఎవరికి వీలుగా వాళ్ళకి సంబంధించిన పుస్తకాలన్నీ విడివిడిగా ఉన్నాయి. కూర్చుని చదువుకోవడానికి. అలాగే ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ఉంది. అక్కడే కూర్చుని వైఫై యూజ్ చేసుకుంటూ ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల విద్యలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. అంతేకాకుండా అన్ని భాషలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. వంటలకు సంబంధించిన పుస్తకాలు కూడా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. ఈ అన్ని రకాల పుస్తకాల్లోనూ మన భాషలైన తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, గుజరాతీ, ఉత్తర దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని భాషలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా అన్ని భాషల్లోనూ నేషనల్, ఇంటర్నేషనల్కి సంబంధించిన కుకింగ్ పుస్తకాలు ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. ప్రతి పుస్తకాలు ఇంటర్నెట్లో చూసి చదివే ఈ రోజుల్లో ఇలా ఇక్కడ గ్రంథాలయం చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ చాలామంది పిల్లలు కూర్చుని చక్కగా చదువుకుంటూ వారి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. పుస్తక పఠనం కరువైపోయిన ఈ రోజుల్లో ఇటువంటి గ్రంథాలయం చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ ప్రతి చోట గ్రంథాలయం కంపల్సరీగా ఉండాలిట. ఇక్కడ ఎటువంటి రుసుము చెల్లించకుండానే గ్రంథాలయంలో కూర్చుని చదువుకోవచ్చుట. అలాగే మెంబర్షిప్ కావాలనుకునే వాళ్ళు కూడా ఫ్రీగా మెంబర్షిప్ తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి పుస్తకాలు చదువుకొని మళ్ళీ ఇక్కడ తెచ్చేయవచ్చుట. పారమట్ట సెంట్రల్ లైబ్రరీ 2 ఫ్లోర్లు అండి. కింద ఏమో అందరూ కూర్చుని చదువుకోవడానికి వీలుగా బెంచీలు అవన్నీ ఉన్నాయి. పై ఫ్లోర్లో పిల్లలవి అన్నీ కలిపి ఇంకా ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు తెచ్చుకుని కింద కూర్చుని చదువుకోవడానికి వీలుగా ఉంది. ఈ లైబ్రరీ అంతా చూసుకుని కింద నుంచి బయటకు వస్తుంటే బయట చెస్ బోర్డు లాగా పెట్టి అక్కడ ఆడుతున్నారు బయట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.